If any man wants to follow me, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల let him take up his cross daily. అనుదినము తన సిలువను ఎత్తుకొని Let him deny himself. తన్ను తాను ఉపేక్షించుకొని Then follow me. ఆ తర్వాత నన్ను వెంబడించాలి. If any man wants to follow me, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల the Lord is not forcing anybody. ప్రభు ఎవరిని బలవంతం చేయడం లేదు. If you want to follow him, నీవు ఆయనను వెంబడించాలనుకుంటే then only he has his conditions. అప్పుడు మాత్రమే ఈ షరతులు నీకు వర్తిస్తాయి. But you can make the choice. అయితే నీవు ఎంపిక చేసుకోవచ్చు. If any man wants to follow me, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల whether rich or poor, ధనవంతుడే గాని పేదవారే గాని, or illiterate, చదువున్న విద్య లేని వారైనా, he doesn't care about young or old. యవనస్తులైనా వృద్ధులైనా ఆయన పట్టించుకోడు. That is not a big criteria for the Lord. ప్రభువుకి అది ఎటువంటి విషయమే కాదు. And he will not force you also. ఆయన నిన్ను బలవంతం కూడా చేయడు. You are willing to follow him. నీవు ఆయనను ఇష్టపూర్వకంగా వెంబడిస్తే, yes, I am willing, Lord. అవును ప్రభువా నేను ఇష్టపడుతున్నాను. Then alone he brings his conditions. అప్పుడు మాత్రమే ఈ షరతులు నీకు బోధిస్తాడు. Then if you are following me, if you have decided to follow me, నన్ను వెంబడించాలనే కోరిక నీలో ఉంటే, then you have to take up your cross. అప్పుడు నీ సిలువను నీవు ఎత్తుకోవాలి. It's not going to be a bed of roses. ఇదేదో పూల పాన్పు కాదు. You are going to suffer for following me. నన్ను వెంబడించినందుకు నీవు శ్రమ పడవలసి వస్తుంది. You will be treated like a doormat. నీవు ఒక ద్వార తివాచీలాగా పరిగణించబడతావు. Full time people, if you are coming for full time, don't think you are going to become a preacher overnight. సంపూర్ణ సేవకు వస్తే రాత్రికి రాత్రే బోధకుడని అయిపోతానులే అనుకోవద్దు. You will be treated like a doormat. నీవు ఒక ద్వారము దగ్గర ఉండే తివాచీలాగా పరిగణించబడతావు. That is the cross that you have to bear. ఆ సిలువను నీవు భరించాల్సి